3100వ రోజు మార్నింగ్ కాన్ఫరెన్స్ కి మనమందరం చేరి వచ్చాం. దేవుని సేవకులు తిరుపతి నుంచి విఎస్ శుభోదయ రాజన్న గారు మనకు వాక్యం అందిస్తూ ఉంటుండగా మనం శ్రద్ధగా ఆలకిద్దాం. ఈ సమయాన్ని దేవుని దాసులు శుభోదయ రాజన్నకి అప్పగిస్తుంటాం. అన్న వందనాలన్నా. అన్న వందనాలన్నా. దేవుని వాక్యం మనము చదువుకుందాం. మన వరుస ధ్యానాలలో భాగంగా ఆమోసు గ్రంథం 5వ అధ్యాయం. ఆమోసు గ్రంథం 5వ అధ్యాయం 4, 5, 6, 7 వచనాలు మన ధ్యానం కొరకై మనము చదువుకుందాం. ఆమోసు గ్రంథం 5వ అధ్యాయం 4, 5, 6, 7 వచనాలు మన ధ్యానం కొరకై మనం చదువుకుందాం. ఇశ్రాయేలీయులతో యెహోవా సెలవిచ్చినదేమనగా, నన్ను ఆశ్రయించుడి, నన్ను ఆశ్రయించిన ఎడల మీరు బ్రతుకుదురు. బేతేలును ఆశ్రయింపకుడి, గిల్గాలులో ప్రవేశింపకుడి, బేర్షెబాకు వెళ్ళకుడి. గిల్గాలు అవశ్యముగా చెరపట్టబడిపోవును, బేతేలు శూన్యమగును. యెహోవాను ఆశ్రయించుడి, అప్పుడు మీరు బ్రతుకుదురు. ఆశ్రయింపని ఎడల బేతేలులో ఎవరును ఆర్పివేయలేకుండా అగ్ని పడునట్లు ఆయన యేసేపు సంతతి మీద పడి దాని నాశనము చేయును. న్యాయమును అన్యాయమునకు మార్చి నీతిని నేలను పడవేయువారులారా. ప్రియులారా, ఈ ఉదయకాల వేళ దేవుని వాక్యాన్ని వేకువజామునే మనం ధ్యానం చేయడానికి ప్రభువు మనలను సమకూర్చాడు. వరుస క్రమములో ఆమోసు గ్రంథాన్ని మనం ధ్యానం చేయడానికి ప్రభువే మనకు సహాయం దయచేస్తున్నాడు. చివరి క్లాస్లో 5వ అధ్యాయం మొదటి 3 వచనాలు మనం ధ్యానం చేయగలిగాం. కన్యక కూలిపోయెను. ఇశ్రాయేలు జనాంగానికి దేవుడు మరొక పేరు ఆపాదిస్తున్నాడు, కన్యక. నిర్గమాకాండములో నా జ్యేష్ఠ పుత్రుడు అన్నాడు. ప్రవక్తల నోట కన్యక కూలిపోయెను, అంగలార్పు మాటలు ప్రలాపించిన ఆమోసు ఎప్పుడో 100 సంవత్సరాల తర్వాత జరగబోయే ఈ విపత్తును జరిగినట్లుగానే మాట్లాడుతున్నాడు ప్రవక్త. వారు అన్ని విషయాలలో కూలిపోయిరి. కూలిపోయిన జనాంగం కొరకై అంగలార్చిన ప్రవక్త అని మనము ధ్యానము చేయగలిగాం. ఎట్లా అంటే 1000 మంది బయలుదేరి వెళితే 100 మంది వెనక్కు తిరిగి రావడం, 10 మంది బయలుదేరి వెళితే ఒక్కడు వెనక్కు తిరిగి రావడం, 1%. మిగిలినదంతా నాశనమే.
పురోభివృద్ధి లేదు, అభివృద్ధి లేదు. తప్పించుకొని వచ్చేవారు 1%, మిగిలిన వారందరూ చనిపోతారు. ఇలా ఉపమాన రీతిగా ఆమోసు ఇశ్రాయేలు జనాంగాన్ని గురించి మాట్లాడాడు. నేనెత్తు అంగలార్పును వినండి. దేవుని ప్రజల నిమిత్తమై అంగలార్చిన వాడు, కూలిపోయిన ఇశ్రాయేలీల గురించి ఆత్మీయ పతనం, శారీరక పతనం, పతనమే, విజయం లేదు అక్కడ. వారి విషయమై ఏడ్చిన ఆమోసు కొత్త నిబంధనలో ప్రేమలో కూలిపోయిన సంఘం. అన్నీ ఉన్నాయి కానీ ప్రేమ లేదు. సకల వసతులు ఉన్నాయి కానీ ప్రేమ లేదు, ప్రేమ లేదు. కొండలను పెకిలించగలిగిన విశ్వాసము ఉన్నను ప్రేమ లేకపోతే అది వ్యర్థము. ప్రేమలో కూలిపోయిన సంఘాలు అని మనము ధ్యానం చేయగలిగాం. ఈ ఉదయకాల వేళ 5వ అధ్యాయం 4వ వచనములో ఇశ్రాయేలీయులతో యెహోవా సెలవిచ్చున్నదేమనగా, నన్ను ఆశ్రయించండి, కూలిపోయిన ప్రజలారా, పతనమైపోయిన ప్రజలారా, ఇష్టానుసారముగా మీ సొంత నిర్ణయాలతో బ్రతుకుతున్న దేవుని జనాంగమా, నన్ను ఆశ్రయించండి. నన్ను ఆశ్రయిస్తే మీరు బ్రతుకుతారు. ఆశ్రయింపని ఎడలా, ఆశ్రయింపని ఎడలా అనే మాటలు కూడా ఇక్కడ కనబడుతున్నాయి. దేవుడు ఎంత దయామయుడంటే వారు కూలిపోయినా అయినను నా దగ్గరికి రండి. దేవుడు వారికి ఇస్తున్న గొప్ప అవకాశం. తిరిగి ఆయన దగ్గరికి రావడానికి ఒక మార్గం. నన్ను ఆశ్రయించండి, నన్ను ఆశ్రయించండి, నన్ను ఆశ్రయించండి. కీర్తనల గ్రంథములో మనమందరం ఎరుగు, కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను, నాకు సహాయం ఆయన దగ్గర నుండే. ఆయనే నా కొండ, కోట, ఆశ్రయ దుర్గము అంటాడు. 5వ వచనంలో బేతేలును ఆశ్రయింపకుడి. మనం బేతేలు గురించి 3వ అధ్యాయం 4వ అధ్యాయంలో ధ్యానం చేయగలిగాం. బేతేలు అనగా ఇశ్రాయేలు దేశంలో ఒక పట్టణం. బేతేలును ఆశ్రయింపకుడి. బేతేలులో వీరు ఏర్పాటు చేసుకున్న బంగారు విగ్రహాలున్నాయి. గిల్గాలులో ప్రవేశించకుడి. సరిహద్దు పట్టణం గిల్గాల్. దీనిని కూడా మనము ధ్యానం చేయగలిగాం. ఇక మరొక కొత్త పట్టణం మనకి ఇక్కడ కనబడుతుంది, బెయేర్షెబా. బెయేర్షెబాకు వెళ్ళకుడి. ప్రభువైన యేసుక్రీస్తు దగ్గరికి రాకుండా ఎంత పెద్ద దైవజనుని దగ్గరికి వెళ్ళినా అందులో ఫలితం లేదు. యెహోవాను ఆశ్రయించకుండా ఎంత పెద్ద మందిరానికి వెళ్ళినా లాభం లేదు. బైబిల్ చదవకుండా
ఈ లోక జ్ఞానానికి సంబంధించిన ఎన్ని టెక్స్ట్ బుక్కులు చదివినా అందులో లాభం లేదు. ఇశ్రాయేలీయులారా, బలులు అర్పించడానికి మీరు బేతేలుకు వెళ్ళొద్దండి. గిల్గాలులో ప్రవేశించకండి. నా దగ్గరికి రండి. బెయేర్షెబాకు వెళ్ళకుడి, బెయేర్షెబాకు వెళ్ళకుడి. బెయేర్షెబాను ఆశ్రయించకుడి. బెయేర్షెబా యూదా దేశానికి సరిహద్దు పట్టణం. బెయేర్షెబా నుండి 100 కిలోమీటర్లు వెళితే అవతల యూదా దేశం కనబడుతుంది. మన పటంలో కనబడుతుంది బైబిల్ వెనకాల. మీరు వెళ్ళొద్దండి. బేతేలును ఆశ్రయింపకు, నన్ను ఆశ్రయించండి. నన్ను ఆశ్రయించండి. ఈ ఉదయకాల వేళ బెయేర్షెబా, ఆదికాండం ఒక మాట మనం చదువుకుందామన్నా, 21వ అధ్యాయం 31, 32, 33 మనమందరం ఎరిగిన వచనాలే. బెయేర్షెబా, ఆదికాండం 21వ అధ్యాయం 32, 31 నుండి, అక్కడ వారిద్దరూ అట్లు ప్రమాణము చేసుకొనినందున ఆ చోటికి బెయేర్షెబా, వారిద్దరు అనే చోట అబ్రహాము, అబీమెలెకు ప్రమాణాలు జరిగిన స్థలం బెయేర్షెబా. అబ్రహాము సంచరించిన స్థలం బెయేర్షెబా. బెయేర్షెబాలో వారు అలాగూ ఒక నిబంధన చేసుకొనిన తరువాత అబీమెలెకు లేచి తన సేనాధిపతి అయిన ఫీకోలుతో ఫిలిస్తీయుల దేశమునకు తిరిగి వెళ్ళెను. అబ్రహాము బెయేర్షెబాలో ఒక పిచుక వృక్షము నాటి అక్కడ నిత్య దేవుడైన యెహోవా పేరట ప్రార్థన చేసెను. అబ్రహాము ప్రార్థన చేసిన స్థలం, నిబంధనలు జరిగిన స్థలం బెయేర్షెబా. ప్రమాణాలు జరిగిన స్థలం బెయేర్షెబా. అబ్రహాము కాలములో ప్రార్థనా స్థలముగా ఉన్న స్థలం బెయేర్షెబా. బెయేర్షెబా అంటే ఒకప్పుడు అబ్రహాము అనేక సంవత్సరములు జీవించిన స్థలం. విశ్వాసులకు తండ్రి, మూల పురుషుడు. ఇక ఇస్సాకు కాలములో ఇదే బెయేర్షెబా ఎలాగూ కనబడిందంటే, ఇదే ఆదికాండం 26వ అధ్యాయము 23, 24 వచనాలలో, 26వ అధ్యాయం 23, 24, 25 వచనాలు కలిసి ఉన్నాయి. అక్కడ నుండి అతడు బెయేర్షెబాకు వెళ్ళెను. ఆ రాత్రియే యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, నేను నీకు తోడై ఉన్నాను గనుక భయపడకుము. నా దాసుడైన అబ్రహామును బట్టి నిన్ను ఆశీర్వదించి నీ సంతానమును విస్తరింపచేసేదను. బెయేర్షెబా ఇస్సాకును యెహోవా దేవుడు దర్శించిన స్థలం. ఇస్సాకుకు ఆశీర్వచనం పలికిన స్థలం బెయేర్షెబా. ఒకప్పుడు బెయేర్షెబా అంటే ఆశీర్వాదానికి మూలం. ఒకప్పుడు బెయేర్షెబా అంటే
దేవుడు మాట్లాడుతున్న స్థలం. ఒకప్పుడు బెయేర్షెబా అంటే ఎంతో పరిశుద్ధమైన స్థలం. ఆమోసు కాలములో బెయేర్షెబా అంటే ఇశ్రాయేలీయుల అపవిత్రతకు, అన్యాయానికి పరాకాష్ట. ఆమోసు కాలములో బెయేర్షెబా తీవ్రమైన పాపాలు జరుగుతున్న పట్టణం. సహోదరి సహోదరుల, ఒకప్పుడు సంఘం అంటే ఎంతో పరిశుద్ధంగా భావించాం. ఒకప్పుడు సంఘం అంటే నీతి, న్యాయము, పరిశుద్ధత, వాక్యము, పాట, కంప్లీట్ గా లోకానికి న్యాయము తీర్చే స్థలముగా ఉండేది. లోకస్తులు ఎవరైనా దుఃఖపడితే సంఘానికి వచ్చి ఆదరణ, రక్షణ పొందేవారు. ఒకప్పుడు సంఘములో విశ్వాసులంటే ఆ వీధికే తలమానికం. ఒకప్పుడు సహోదరి సహోదరులంటే అమూల్యమైన వారు. ఒకప్పుడు సంఘం అంటే సాక్షాత్తు దేవుడే మాట్లాడుతున్నట్టుగా ఉండేది. ఒకప్పుడు సంఘంలో వివాహం అంటే చాలా సంతోషంగా గంతులు వేసుకుంటూ వెళ్ళి పాల్గొని ఆనందించి వచ్చేవారం. ఒకప్పుడు సంఘం అంటే దేవా పైనున్న పరలోకానికి నమూనా వంటిది సంఘం అని సంతోషించేవారు. పరలోక రాజ్యం ఎలాగుంటే అలాగుండేది సంఘం ఒకప్పుడు. ఒక ప్రశ్న ఏంటంటే, ఈ దినాలలో సంఘం అంటే, ఒకప్పుడు సంఘం అంటే రక్త సంబంధానికి విలువే లేదు అక్కడ. ఒకప్పుడు బేతేలంటే, ఒకప్పుడు గిల్గాలంటే, ఒకప్పుడు బెయేర్షెబా అంటే సాక్షాత్తు యెహోవానే మాట్లాడు. ఇప్పుడు అదే యెహోవా దేవుడు ఆమోసుతో మాట్లాడిస్తున్నాడు. మీరు బెయేర్షెబాకు వెళ్ళొద్దండి. ఒకప్పుడు మందిరానికి వెళ్తామమ్మా అంటే వెళ్ళండి వెళ్ళండి అని తల్లిదండ్రులు మమ్మల్ని రెడీ చేసి వెళ్ళి పంపించేవారు. ఇప్పుడు అదే మందిరానికి వెళ్తామంటే ఏం పోయినావులేనైనా, అక్కడికి పోయే కొద్దీ మనం నేర్చుకునేది కూడా మర్చిపోతున్నాము అంటున్నారు అదే తల్లిదండ్రులు. ఒకప్పుడు సంఘం అంటే పరిశుద్ధతకు పరాకాష్ట. మరి ఇప్పుడు సంఘం అంటే ఉదయం వివాహం జరిగింది, అక్షింతలు వేసినారు. సాయంత్రం బైబిల్ స్టడీ జరగాలి అదే సంఘంలో. అక్షింతల మీదనే చాపలు వేసుకొని కూర్చొని బైబిల్ స్టడీ చేస్తున్నారు. పెళ్లి కొడుకు పెళ్లి కూతుర్లు స్టేజీల మీద పూలదండలు పోసుకొని, అక్షింతలు పోసుకొని, ఆ పూలన్నీ రాలిపోతే వాటిని అలాగూ జరిపి ఆడ టేబుల్ వేసుకొని వాక్యోపదేశకుడు వాక్యం చేస్తున్నాడు. పరిశుద్ధ వివాహాన్ని జరిగించిన సేవకుడే సాయంత్రానికి అదే స్థలంలో పూలన్నీ జరిపి అక్షింతల మీదనే నిలబడి మనం పరిశుద్ధులమై ఉండాలని గట్టి గట్టిగా అరుస్తున్నాడు. ప్రియులారా, జరుగుతున్న వాస్తవాలు ఇవి. 20-30 సంవత్సరాల క్రితం సంఘం అంటే
మా చిన్న దినాల్లో, బాల్య దినాలలో నంద్యాల స్థానిక సంఘములో ఏ రోజే గాని క్రిస్మస్ రోజు మందిరాన్ని తెరిచిన వారు కాదు. దైవజనులు యేసు ప్రభుదాసు గారు బ్రతికి ఉన్నన్నాళ్ళు ఏ రోజే గాని క్రిస్మస్ రోజు, గుడ్ ఫ్రైడే రోజు మందిరము తెరిచిన వాడే కాదు. కారణం ఏంటంటే అవి లోక ఆచారాలని ఆయన మాకు నేర్పించాడు. మరి ఈ దినాలలో ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం, ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయము 5, 6, 7 వచనాలలో, ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 5, 6, 7 యెహోవా ఇలాగు సెలవిచ్చుతున్నాడు. నరులను ఆశ్రయించి శరీరులను తనకు ఆధారముగా చేసుకొనుచు తన హృదయమును యెహోవా మీద నుండి తొలగించుకొనువాడు శాపగ్రస్తుడు. శరీరులను ఆధారం చేసుకోవడం, శరీర కార్యక్రమాలు జరిగించడం, నరులను ఆధారము చేసుకోవడం. ఇశ్రాయేలీయులు వారు నివసిస్తున్న దంత నిర్మిత నగరులను ఆధారం చేసుకున్నారు. వారు తయారు చేసుకున్న బంగారు దూడలను వారు ఆధారం చేసుకున్నారు. బెయేర్షెబాలో వారు నిలబెట్టిన ఆ బంగారు ప్రతిమలే వారికి ఆధారమయ్యాయి, వారికి ఆశ్రయమయ్యాయి. గిల్గాలులో వారు నిలబెట్టిన బంగారు ప్రతిమలే వారికి ఆధారమయ్యాయి. అయ్యో, ఒకప్పుడు ఇది దేవుడు ఉన్న స్థలము కదా అని ఏమాత్రం భయం లేకుండా ఆ స్థలాలలో బలిపీఠాలు కట్టి విగ్రహాలను నిలిపారు. ఆ విగ్రహాలకే వారు ధూప దీప నైవేద్యాలను జరిగిస్తున్నారు. శరీర క్రియలను ఆధారం చేసుకుని వారి డంబముల కొరకై 3 దినములకు ఒకసారి వారు దశమ భాగములను అర్పిస్తున్నారు. స్వేచ్ఛార్పణలు వారు ప్రకటన చేసుకుంటున్నారు. దేవుని ఆజ్ఞలను పక్కన పెట్టి సొంత నిర్ణయాలు, సొంత ఆజ్ఞలు వారు పాటిస్తూ పైకి మాత్రం మేము దేవుని ఆజ్ఞలు పాటిస్తున్నాం అని బ్రతుకుతున్నారు. ఎఫ్రాయిము సంతతి వారు, యోసేపు సంతతి వారు బెయేర్షెబాలో విగ్రహములను నిలవబెట్టి విగ్రహాలకు వారు పూజ చేస్తున్నారు. విగ్రహాల నిలయమైపోయింది బెయేర్షెబా. ఒకప్పుడు పిచుకల వృక్షము నాటిన అబ్రహాము, ఒకప్పుడు ఇస్సాకుతో దేవుడైన యెహోవా మాట్లాడిన స్థలం, ఇప్పుడు సొంత నిర్ణయాలకు కేంద్రం. సుఖ సౌఖ్యాలకు, వైభోగాలకు నిలయమైన బెయేర్షెబా. మీరు బెయేర్షెబాకు వెళ్ళొద్దండి, నా దగ్గరికి రండి. బేతేలును ఆశ్రయించవద్దండి, నన్ను ఆశ్రయించండి, మీరు బ్రతుకుతారు. నేను సంపూర్ణముగా గిల్గాలును, బేతేలును, బెయేర్షెబాను నాశనము చేయబోతున్నాను. ఒక్క మాటలో చెప్పాలంటే లోకాన్ని ఆశ్రయించవద్దు, లోకాన్ని ఆశ్రయించవద్దు. లోకమును దాని నటన గతించిపోవడానికి సిద్ధముగా ఉన్నది. నన్ను ఆశ్రయించండి, నా వాక్యమును ఆశ్రయించండి, నా ధర్మశాస్త్రమును ఆశ్రయించండి, ప్రభు అయిన యేసు క్రీస్తును ఆశ్రయించండి.
నీ వాక్యమే నన్ను బ్రతికించెను. బ్రతికించేది ఈ వాక్యం, చంపేది కాదు. మన లోక ఆశలు మనలను చంపివేస్తాయి. సామెతల గ్రంథం 3వ అధ్యాయము 5, 6 వచనాలలో కూడా ఒక మాట రాయబడింది. సామెతల గ్రంథం 3వ అధ్యాయము 5, 6 వచనాలు మనమందరము ఎరిగిన వచనాలు. 5, 6 వచనాలలో నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక, నంబర్ 1, నరులను ఆధారము చేసుకొనక, శరీరమును ఆధారము చేసుకొనక, నీ సొంత బుద్ధులు మందిరములో పనికిరావు. 3 రోజులకు ఒకసారి దశమభాగము అర్పిస్తున్న సొంత బుద్ధులను దేవుడు అసహించుకుంటున్నాడు. లేవి గోత్రానికి సంబంధించిన వారు కాక మిగిలిన వారు దీపాలు వెలిగించడం దేవునికి అసహ్యించుకుంటున్నారు. దావీదు సంతానములో ఉన్నవాడు ఏలకుండా ఎవడు బలవంతుడైతే వాడు రాజు కావడం దేవుని దృష్టికి అసహ్యం. అభిషేకించబడిన వాడు కాక మరొకడు ఇశ్రాయేలు జనాంగాన్ని పరిపాలించడము దేవునికి అసహ్యం. ఎవరు పడితే వాడు పులిపీఠము ఎక్కి దేవుని మాటలు వల్లించడం సంఘములో దేవునికి అసహ్యం. ఏ పరిశుద్ధత లేకుండా రొట్టె విరిచేవాడు సంఘములో ఉండడం దేవునికి అసహ్యం. సొంత బుద్ధులతో ప్రాచీన స్వభావాలు పెట్టుకుని కక్షలు, కలహాలు, మత్తతలు, ద్వేషము, అసూయ పెట్టుకుని బలిపీఠం మీద నిలవబడడం దేవుని సంఘములో దేవునికి అసహ్యం. ఒకప్పుడు సంఘం అంటే దేవుడు ఎంతో ప్రేమించేవాడు. దేవుడు ఇప్పుడు సంఘాన్ని చూసి ఏడుస్తున్నాడు. అయోగ్యులైన వారు అధికారులు అవ్వడం, అర్హత లేని వారు వివరించడం, ప్రార్థన అనే అనుభవాలు లేని వాడు ప్రార్థన గురించి గంటసేపు మాట్లాడడం, కన్నీటి అనుభవాలు లేనివాడు కన్నీరు గురించి మాట్లాడడం, దేవునితో సత్సంబంధాలు లేనివాడు దేవుని తర్వాత నేనే ఈ సంఘములోని ఎక్కి చెప్పుకునేవారు బయలుదేరారు. స్వబుద్ధిని ఆధారము చేసుకొనక, ప్రభువు అధికారము క్రింద లేకుండా ఉండడము దేవునికి అసహ్యం. ఇశ్రాయేలీయుల జీవన విధానం సొంత బుద్ధులతో నిండిపోయింది. ఇశ్రాయేలీలే కానీ సొంత బుద్ధి, నా ఇష్టం, సంఘములో ఉంటే ఉండు, పోతే పో, ఇది నా ఇష్టం. లేఖనాలలో ఇలాగూ లేదు కదన్నా అని ఎవరైనా యవనస్తులు పరిశుద్ధంగా జీవిస్తూ అడిగితే, నువ్వెంత, నీ వయస్సు ఎంత, నీ అనుభవం ఎంత, ఉంటే ఉండు, వెళ్తే వెళ్ళా, ఇది ఇంతే, ఇది నా సంఘం, నా ఇష్టం. స్వబుద్ధిని ఆధారము చేసుకున్న ఇశ్రాయేలు జనాంగం ఆనాడు సొంత బుద్ధులతో సంఘాన్ని నడిపే కొందరు సహోదరులు ఈనాడు అంతే, నాడు నేడు. ఇశ్రాయేలీయులకు ఇంత గర్వము రావడానికి ఒక కారణం, వారు నివసిస్తున్న విలాసవంతమైన భవనాలు, వారి దగ్గర ఉన్న డబ్బు, అన్యాయముగా సంపాదించిన డబ్బు, నీతిమంతులను అనగద్రొక్కి పోగేసుకున్న ధనం. మీరు నీతిని అవినీతికి మార్చితిరి. మీరు పేదలను, బీదలను నలుగగొట్టితిరి. మంచమిల మీద కూర్చొని మీ యజమానులతో పానము తీసుకొని రండి అని సెలవిచ్చిన భాషాను ఆవులారా,
మీరు మంచాల మీద కూర్చొని మీ భర్తలకు ఆజ్ఞలు జారీ చేసే భాషాను స్త్రీలారా, మంచాల మీద కూర్చుంటారా మీరు స్త్రీలై ఉండి? కఠినమైన మాటలతో యెహోవా దేవుడు వారితో మాట్లాడుతున్నాడు. మీరు స్త్రీలై ఉండి పురుషులను నిలవబెట్టి మంచాల మీద కూర్చుంటారా? ఇదిగో మీ మీద నేను అగ్ని పడవేయబోతున్నాను. మీరు బేతేలుకు వెళ్ళొద్దండి, మీరు బెయేర్షెబాకు వెళ్ళొద్దండి. డబ్బులున్నాయని ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించద్దండి. మీ సొంత బుద్ధులు మానండి. వారు బేతేలును ఆశ్రయిస్తున్నారు, గిల్గాలును ఆశ్రయిస్తున్నారు, బెయేర్షెబాను ఆశ్రయిస్తున్నారు. తిమోతికి రాసిన మొదటి పత్రిక అపోస్తలుడైన పౌలు కొత్త నిబంధన వెలుగులో ఒక మాట మనం చదువుకుందాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 9, 10, 11 వచనాలు. ధనవంతులగుటకు అపేక్షించు వారు శోధనలోను ఉరిలోను అవివేకయుక్తములను హానికరములనైన అనేక దురాశలను పడుదురు. అట్టివి మనుష్యులను నష్టములోను నాశనములోను ముంచివేయును. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం. కొందరు దానిని ఆశించి లేదా కొందరు దానిని ఆశ్రయించి విశ్వాసములో నుండి తొలగిపోయారు. ఇశ్రాయేలీయులు, బెయేర్షెబాలో ఉన్న ఇశ్రాయేలీయులు ధన వ్యామోహముతో యెహోవా ఆజ్ఞలు పక్కన పెట్టారు. మాకేం దశమ భాగాలు ఇస్తున్నాం, మాకేం బలులు అర్పిస్తున్నాం, మాకేం మందిరానికి రెగ్యులర్ గా పోతున్నాం, మాకేం పైకి బానే కనబడుతున్నా. ఆమోస్ అంటున్నాడు, మీరు కూలిపోయారు, ఆజ్ఞలలో కూలిపోయారు, ప్రేమలో కూలిపోయారు, పరిశుద్ధతలో మీరు కూలిపోయారు. అన్న, ఈనాడు సంఘాలలో పైకి కనబడుతున్నంత ఆత్మీయంగా వారి ఆత్మీయత లేదన్నా. పైకి బానే ఉన్నారు, మాకేం ₹1,00,000 జీతం వస్తే 10,000 ఇస్తున్నాం సంఘానికి, మాకేం ప్రతి బైబిల్ స్టడీకి వస్తున్నాం, మాకేం భవనాలు, మా భవనాలలో మేమున్నాం, విలాసవంతమైన భవనం, మాకేం. ఎన్ని ఉన్నా ప్రేమ లేకపోతే, పరిశుద్ధత లేకపోతే నీవు కూలిపోయినట్లే. కొత్త నిబంధన విశ్వాసులు ఎక్కువగా ధనాన్ని ఆశ్రయిస్తున్నట్టుగా కనబడుతున్నారు. ధనం ఏం మాట్లాడిన లాస్ట్కు డబ్బు దగ్గరికి వస్తారు. ఏమన్నా మాట్లాడు. ఈ మధ్య ఒక సహోదరుడు మాట్లాడుతున్నాడు, అన్ని బాగా చక్కగా లేఖనాలు అన్ని బాగా ఎరిగినవాడు. అటు తిరిగి లాస్ట్కు డబ్బు ఉండాలి కదా బ్రదర్, దేనికైనా డబ్బు ఉంటేనే బ్రదర్ అది ఏమైనా చేయగలం. అటు తిరిగి లాస్ట్కు డబ్బు దగ్గరకు వస్తున్నాడు. ఎంత డైవర్ట్ చేద్దామని ప్రయత్నం చేసినా చుట్టూ తిరిగి మళ్ళీ డబ్బు దగ్గరికి వస్తున్నాడు. ఇంకా ఎక్కువ మాట్లాడితే నేను కూడా మోటివేట్ అయిపోతానేమోనని ఒక భయం కలిగి ధనాన్ని ఆశ్రయించక. రెండవది కీర్తనల గ్రంథం 96వ కీర్తన 9వ వచనంలో ఒక మాట రాయబడింది. 96వ కీర్తన 9వ వచనం, 96వ కీర్తన 9వ వచనం. పరిశుద్ధాలంకారములు ధరించుకొని యెహోవాకు నమస్కారము చేయుడి. సర్వభూజనులారా ఆయన సన్నిధిని వణుకుడి. యెహోవాను నమస్కరించాలంటే పరిశుద్ధ అలంకారాలను మనము ఆశ్రయించాలి. మన ఆశ్రయం పరిశుద్ధ అలంకారాలై ఉండాలి.
పరిశుద్ధతను పాటించాలి. ఆయన పరిశుద్ధుడు గనుక మనమును పరిశుద్ధతను సంతరించుకోవాలి. ఇశ్రాయేలీయులలో ఈ పరిశుద్ధత లేదు. ఏ కోశాన బేర్షెబాలో ఉన్న ఇశ్రాయేలీయులలో పరిశుద్ధత లేదు, అపవిత్రతే. ఏ కోశాన గిల్గాలులో ఉన్న మనష్షే గోత్రీకులలో ఏ కోశాన పరిశుద్ధత లేదు. వారు యెహోవాను ఆశ్రయించకుండా వారి సొంత అలంకారాల మీద వారు ఆధారపడ్డారు. అలంకరించుకొని భూ సంబంధమైన అలంకరణతో యెహోవాను సంధిస్తున్నారు. భూ సంబంధమైన అలంకారాలే వారికి ఆధారమయ్యాయి. బేర్షెబాలో ఉన్న ఆ అలంకరించిన బంగారు విగ్రహాలే వారికి దేవుడయ్యాయి. అలంకరణ అలంకరణ అలంకరణ. అద్దం ముందు గంట సేపు నిలబడతారన్న, మోకాళ్ళ మీద 5 నిమిషాలు కూడా ఉండడానికి. ఎంత ఘోరమైన పరిస్థితిలో ఉన్నారంటే సహోదరు, ఎంత ఘోరం. ఒక సహోదరుడు గంట సేపు వాక్యం చెప్పాడన్న, ప్రార్థన 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 అని బల్లలు గుద్ది చెప్పినాడు. చాలా చక్కగా చెప్పాడు. కిందికి దిగి వచ్చిన తర్వాత భోంచేస్తూ చేస్తూ చిన్నగా మాటలో మాట కలిపి, అన్నా చాలా చక్కగా చెప్పారు ప్రార్థన గురించి, మొత్తానికి నా అంచనా ప్రకారం మీరు దాదాపుగా 3 గంటలైనా మోకాళ్ళ మీద ఉండేటట్టుండారు రోజుకు అన్నారు. తినే తిండి ఆపేసినాడన్న ఆయన. జరిగిన సంభవం ఇది. నా అంచనా ప్రకారం మీరు రోజుకు 3 గంటలైనా సరే, మీరు చెప్పిన బోధ ప్రకారం మీరు 3 గంటలైనా సరే కనీసం ప్రార్థనలో ఉండేటట్లున్నారన్నా. మాకంత సామర్థ్యం లేదు, ఏదో గంట సేపు ఉంటున్నామంటే నోట్లో పెట్టుకునే ముద్ద ఆపేసి నాకెళ్ళి చూస్తున్నాడు. ఇక ఆయన దగ్గర నుంచి నోట్లో నుంచి ఏమొస్తుందో నేను ఆగలేదు, ఎందుకంటే నాకు అర్థమైపోయినాయి పీస్ ఫీలింగ్స్. క్రియలు లేని బోధలు, అలంకారాలు లేని నమస్కారాలు ఎవరికి కావాలన్నా? ఎవరికి కావాలి ఆ బోధలు? ఎవరికి కావాలి నీ అలంకారం? అలంకారప్రాయంగా నువ్వు చెప్పిన ఈ గంట సేపు ప్రసంగం ఎక్కడ ఫలిస్తుంది? పరిశుద్ధ అలంకారము ధరించుకో, క్రియా సంబంధమైన అలంకారాలు ధరించుకో, అనుభవముతో కూడిన జ్ఞానముతో బోధించు. అనుభవాలు లేని జీవితం ఎవరికి పనికిరా, ఎవరికి పనికిరా, వేస్ట్. ఇశ్రాయేలీయులలో వారి సొంత అలంకారమే. ఇల్లు రెడీ చేసుకున్నారు, వాళ్ళు రెడీ అయినారు. తీరా చూస్తే బంగారు దుడ దగ్గరికి పోయి ధూపం వేస్తున్నారు. ఎవరు చూడాలని నీ అలంకారాలు? ఎవరికి కావాలి నీ అలంకారాలు? ఆయన పైవేషమును లక్ష్య పెట్టడు. ఆయన హృదయమును పరిశోధన చేయవా, హృదయ అంతరంగాలు ఎరిగినవాడా. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, పరిశుద్ధ అలంకారాలు ధరించుకుని ఆయనకు నమస్కారం. పరిశుద్ధతను నీ జీవితంలో నీవు పాటిస్తే నీవు పరిశుద్ధ అలంకారాలు ధరించిన దానివే. నీ జీవితములో పాపము లేకుండా నీవు జీవించగలిగితే, ఆచారాలు లేకుండా నీవు జీవించగలిగితే నీవు పరిశుద్ధ అలంకారాలు ధరించుకున్నట్లే. సాధువైన సొగసును, మధురమైన మనసును, సాధువైన సొగసును, మధురమైన మనసును,
మృదుల భాషిత అధరములను, మృదుల భాషిత అధరములను సదయుడే దాచావా. వధువు సంగమా వరుని రాకకై ఎదురు చూచుచున్నావా, నిదురపోగుచున్నావా, ఎదురు చూచుచున్నావా, నిదురపోగుచున్నావా. వధువు సంగమా. సంఘములో కావాల్సింది పరిశుద్ధత అన్న. నమస్కారము చేయడానికి, ఆరాధన చేయడానికి కావాల్సింది శరీర సంబంధమైన అలంకారాలు కాదు. శరీర సంబంధమైన అలంకారాలను ఆధారము చేసుకున్న ఇశ్రాయేలీయుల గతి చెరలోనికి వెళ్ళిపోయారు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు భూలోకములో జీవించినంత కాలం ఏనాడే గాని ఏ నరుణ్ణి ఆధారం చేసుకున్నవాడు కాదు. ఏనాడే గాని తన సొంత తెలివితేటలు ప్రదర్శించిన వాడు కాదు. తండ్రి యొద్ద ఏమి చూచి తిన్నో, తండ్రి నాకేమి సెలవిచ్చాడు, అవే నేను నెరవేర్చడానికి వచ్చానని సెలవిచ్చాడు. నాకు అవే, తండ్రి నాకు ఏ పని అప్పగించాడో ఆ పనిని తుదముట్టించడానికి నేను వచ్చాను. ఇందులో నా ప్రమేయం ఏమీ లేదు. అంతా తండ్రి చిత్తమే, అంతా తండ్రి చిత్తమే. బెయేర్షెబాలో ఇశ్రాయేలీయుల చిత్తం నెరవేర్చుకుంటున్నారు. గిల్గాలులో మనష్షే గోత్రికులు, ఎఫ్రాయిమీ గోత్రికులు వారి ఇష్టం వచ్చినట్లు పూజా నిర్వహణ చేస్తున్నారు. వారి ఇష్టం వచ్చినట్లు స్వేచ్ఛార్పణలు అప్పగిస్తున్నారు. ఇందులో దేవుని చిత్తానికి ఏమాత్రం ప్రమేయము లేకుండా సొంత చిత్తాన్ని నెరవేర్చుకుంటున్న బెయేర్షెబాకు మీరు వెళ్ళవద్దండి. మీ సొంత చిత్తాన్ని జరిగించడానికి బేతేలుకు మీరు వెళ్ళొద్దండి. నా దగ్గరకు రండి, నన్నాశ్రయించండి. ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్తమైన జనులారా, నా యొద్దకు రండి. మీకు విశ్రాంతి, మీకు రక్షణ, మీకు నెమ్మది. రాజైన ఆశ యెహోవాను ఆశ్రయించుట ద్వారా దేశములో నెమ్మది, నెమ్మది, నెమ్మది. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నాకు నెమ్మదినిచ్చెను. నెమ్మది, నెమ్మది. యవనస్తులారా నెమ్మది లేదా? సహోదరులారా నెమ్మది లేదా? ఆయనను ఆశ్రయిద్దాం. మనకున్న ఐశ్వర్యాన్ని మనం ఆధారం చేసుకోవడానికి వీల్లేదు. మనకున్న ఆరోగ్యాన్ని మనం ఆధారం చేసుకోవడానికి వీల్లేదు. శరీరాలను ఆధారము చేసుకుని యెహోవా మీద నుండి మనస్సును త్రిప్పుకున్నవాడు శాపగ్రస్తుడు, శాపగ్రస్తుడు. శరీరులను ఆధారము చేసుకున్నవాడు శాపగ్రస్తుడు. ఇసుక మీద వాని పేరు రాసుకున్నట్టుగా ఉండును అని రాయబడింది ఇర్మీయా గ్రంథంలో. ఈ ఉదయకాల వేళ నీ ఆశ్రయం ఎవరు? నీ ఆధారం ఎవరు? ఎవరిని ఆశ్రయిస్తున్నావు? ఈ కరోనా కాలములో, ఈ అంత్య దినాలలో, ఈ మహమ్మారి విజృంభిస్తున్న దినాలలో, సంఘాలు మూయబడిన దినాలలో, కాలేజీలు మూయబడిన దినాలలో నీ ఆశ్రయం ఎవరు? ఇంకనూ లోకాన్ని ఆశ్రయిస్తున్నావా? ఇంకా నీకు ఆ బేతేలే కావాలా? ఇంకా నీకు ఆ బెయేర్షెబానే కావాలా? ఇంకా నీకు లోకములో ఉన్నదే కావాలా? లోకము నాశనానికి పరిగెత్తుతున్నది యవనస్తుడా. దాని వెంబడి వెళ్ళొద్దు. దాని నటన ముగింపు చేసే కాలము రాబోతున్నది. దాని వెంటబడి వెళ్ళొద్దు. నేత్రాశ జీవపుటం వదిలే ఆయనను ఆశ్రయిస్తే
నీకు బ్రతుకునిస్తాడు, నీకు జీవమునిస్తాడు. అపోస్తలుడైన పౌలు ఆశ్రయించాడు, సంఘాలు కట్టాడు. శిష్యులు ఆశ్రయించారు, ప్రపంచమంతా సేవ చేశారు. అబ్రహాము ఆశ్రయించాడు, విశ్వాసులకు తండ్రి అయ్యాడు. యాకోబు ఆశ్రయించాడు, ప్రపంచంలో ఆయన పేరు మీద ఒక దేశం ఉంది. ఎందరో భక్తులు ఆయనను ఆశ్రయించారు. మధ్యరాత్రి ధర్మశాస్త్రోపదేశకుడు ఆశ్రయించాడు, శతాధిపతి ఆశ్రయించాడు. నిజముగా ఈయన మనుష్య కుమారుడే అని సిలువ యొద్ద శతాధిపతి ఆశ్రయించాడు, ఆయనను సిలువ వేసిన వాడే. జైల్లో ఉంటూ ఒనేసిము ఆశ్రయించాడు. చెరసాలలో ఉంటూనే ఒనేసిము ప్రభు అయిన యేసుక్రీస్తును ఆశ్రయించాడు. ఎందరో ఆశ్రయించారు. దైవజనులు ఎస్ ప్రభుదాస్ గారు దేవుణ్ణి ఆశ్రయించాడు, విస్తారమైన సేవ చేశారు. భక్త్ సింగ్ గారు దేవుణ్ణి ఆశ్రయించారు, తిరుగులేని సేవ చేశారు. వారు లోకాన్ని ఆశ్రయించిన వారు కాదు, లోకాన్ని త్యజించిన వారు. ఆయన సిలువను ఆశ్రయిస్తే చాలన్నా. నీ కొరకై, నీ పాపాల కొరకై కలువరి సిలువలో వ్రేలాడదీయబడిన ప్రభు అయిన యేసుక్రీస్తును ఆశ్రయిస్తే చాలు. అరణ్యంలో ఇశ్రాయేలీయులు మోసే సర్పమును ఎలాగూ వ్రేలాడదీశాడు, ఆ సర్పాన్ని చూస్తే చాలు వారు బ్రతుకునిచ్చాడు. తాపకరమైన ఆ సర్పమును చూస్తే చాలు, సిలువలో వ్రేలాడదీయబడుతున్న యేసుక్రీస్తును చూస్తే చాలు. ఆయనను ఆశ్రయించుడి, ఆయన బ్రతకనిస్తాడు. ఆయనను ఆశ్రయిస్తే రెండవ మరణానికి మన మీద ప్రభుత్వము లేదు, రెండవ మరణానికి మన మీద అధికారము లేదు. ఆయనను ఆశ్రయిస్తే ఈ లోకములో తిరుగులేదు. సేవలో మనుష్యులను ఆశ్రయిస్తే, సంస్థలు ఇచ్చే జీతాలను ఆశ్రయిస్తే, జీతాలిచ్చే ట్రస్టులను ఆశ్రయిస్తే, పెద్ద కోటీశ్వరుణ్ణి ఆశ్రయిస్తే నష్టము సుమా, కష్టము సుమా. ప్రభు అయిన యేసుక్రీస్తును ఆశ్రయించి యుగ యుగాలు సదాకాలము నీవు జీవించాలని ప్రభు అయిన యేసుక్రీస్తు వాక్యముల నుండి మనతో మాట్లాడుతున్నాడు. అట్టి ఆశ కలిగిన వారు ఎవరైనా ఉన్నట్లయితే ముందుకు రండి. ఈ కాన్ఫరెన్స్ లో వాక్యం ఎరిగిన పెద్దలు, సేవకులు చాలా మంది ఉన్నారు. ఇంకను ఎవరైనా యేసుక్రీస్తును ఆశ్రయించకుండా తన కండబలం మీద, అండబలం మీద, తన ధనం మీద ఉంటే రండి, ఒప్పుకోండి. పాపాలకు విరుగుడు, విమోచన పొంది ధన్యుడవై సంఘములో చేర్చబడాలని మేము మనవి చేస్తున్నాం. దేవుడి మాటలు మన కొరకై ఆశీర్వదించి అనుగ్రహించుచునుగాక. ఓవర్ టు సహోదరులు శామ్యూల్ జాన్. చక్కని లేఖన భాగాలు ఆమోసు గ్రంథంలో నుంచి 5వ అధ్యాయంలో నుంచి ఎవరిని ఆశ్రయించాలి, ఎవరిని ఆశ్రయించకూడదు, ఎవరిని ఆశ్రయిస్తే ఆ సంఘములో మనం ఎలా ఉంటామో, ఒకవేళ లోకమును ఆశ్రయిస్తే ఎలా ఉంటామో లేఖనపు వెలుగులో మనకు చక్కగా వివరించారు. బేతేలును, బేర్షబాను, గిల్గాను ఆశ్రయించకండి అని చెప్పేసి చెప్పారు. ఆయన సంఘమును ఆశ్రయించాలి, వాక్యమును ఆశ్రయించాలి, ధర్మశాస్త్రమును ఆశ్రయించాలి, ప్రభువును ఆశ్రయించాలి. ఆయనే ఆశ్రయం. కాబట్టి ఈనాడు ఇట్లా హెచ్చరిస్తే వారిని ఏదో ఒకలాగా చూస్తారు. అవును, ఎవరు ఏమనుకున్నా పర్వాలేదు, కానీ సంఘములో హెచ్చరించేవారు ఉండాలి, వాక్యం ఉన్నది ఉన్నట్లుగా చెప్పేవారు కావాలి. ఆయన ఆశ్రయిస్తే నెమ్మది ఉంది, విశ్రాంతి ఉంది. మనుషులను ఆశ్రయిస్తే ఏమి ప్రయోజనం లేదు. కాబట్టి మనందరి జీవితాల్లో ఆయన ఆశ్రయిస్తూ ఆయన రాకడకు మనం సిద్ధపాటు కలిగిన వారంగా ఉండాలి.
వాక్యం అందించినటువంటి దేవుని సేవకులు శుభోదయ రాజన్నకి మనందరి తరపున ప్రేమతో వందనాలు తెలుపుకుంటున్నాం. వందనాలు.